హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య పక్కా ప్లాన్తో కపుల్ టెంట్లో ఉన్న రోహిత్ అండ్ ప్రీతిని మర్డర్ చెయ్యాలి అని, వాళ్ళు బ్రతికుండగానే ఫైర్లో వాళ్ళని ఉంచాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. కానీ అదే టైంకి ప్రీతి పక్కకి వెళ్ళడంతో, లాండ్రీ ఐటమ్స్ ఇవ్వడానికి రూమ్కి వెళ్ళడంతో టెంట్లో రోహిత్ ఒక్కడే ఉంటాడు. ఇంకది గమనించకుండా చుట్టుపక్కల ఉన్న టెంట్స్ అన్నిటికీ ఆయిల్ వేసేసి అలా ఇంకా టెంట్స్ అన్నిటినీ ఫైర్ అయ్యేలా చేస్తుంది అనన్య. ఇప్పుడు మనపై ఎవ్వరికి డౌట్ రాదు. ఒక్క టెంట్ కాలిస్తే డౌట్ రావచ్చు, అన్ని టెంట్లు అంటే ఫైర్ యాక్సిడెంటో అనుకుంటారు. అమ్మ పద వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా అనన్య కాంచన అక్కడి నుండి ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ అందరూ హాల్లో ఉండగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే టీవీలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాజ్ కోటి టెక్స్టైల్స్కి సంబంధించిన రోహిత్ అనే యువతుడు నిన్న రాత్రి హెవెన్ రిసార్ట్స్లో కపుల్ టెంట్లో దగ్నమైపోయినట్టు మనకి సమాచారం అందింది. ఫైర్ యాక్సిడెంట్ వల్ల టెంట్స్కి మంటలు అంటుకున్నాయని బ్రేకింగ్ న్యూస్లో చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా అది విన్న దర్శన్, శరణ్య, ఆనంద భైరవి అందరూ షాక్లో ఉండిపోతారు. దామిని కూడా స్టన్ అయిపోతుంది. అప్పుడే పాపం లీలావతికేమో చాలా సివియర్గా ఒంట్లో బాగోదు, తనకి చాలా ఫీవరిష్గా ఉంటుంది. సో అదే టైంకి కిందకి వచ్చేసరికి ఆనంద ఏమైంది, ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అడుగుతారు. అక్క అదేమీ లేదక్క, ఏదో న్యూస్ చూస్తున్నాం అంతే అక్క అని పాపం తనకి వస్తున్న కన్నీటిని ఆపుకొని మరీ లీలావతి దగ్గర నిజాన్ని దాచిపెడతారు. ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది శరణ్య. అవును, అక్కకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు, తెలియకముందే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. నేను నేను వెళ్తాను అని ఆనంద భైరవి ఇంకా అలా హెవెన్ రిసార్ట్స్కి అయితే బయలుదేరుతారు. కాంచన అనన్యతో అమ్మి తన రెసార్ట్కి బయలుదేరుతుంది, ఏం చేస్తుందంటావు అని అంటారు. ఏం చేస్తుందేంటి, కాలిపోయిన వాళ్ళని చూసి ఇంకేం చేస్తుంది, ఏమీ చేయలేదు, నువ్వేం కంగారు పడద్దమ్మా, అక్కడ ప్లాన్ ప్రకారం నేనంతా చేశాను కదా అని ఇంకా అనన్య అంటుంటే కాంచన లేదమ్మి, ఆనంద భైరవి అంటే పులి పంజా మాదిరి, కాబట్టి ఏదో ఒకలా నువ్వు తప్పు చేశావని నీ గురించి అందరి ముందు చెప్పిందంటే నవ్వుల పాలయ్యేది, జైలుకి పోయేది నువ్వు కదమ్మి, కాబట్టి ఆనంద భైరవిని మనం ఫాలో అయ్యి వెళ్దాము అని అంటుంది కాంచన. నువ్వు చెప్తుంటే నాకు కరెక్టే అనిపిస్తుంది, ఇప్పటి వరకు ఫెయిల్ అయిన ఫ్లాష్ బ్యాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి పద వెళ్దామని ఇంకా అనన్య అండ్ కాంచన కూడా ఇద్దరు కలిసి ఆనంద భైరవిని ఫాలో అవుతూ వెళ్తారు. అప్పుడే ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ ముగ్గురు ఆ రెసార్ట్కి రీచ్ అవుతారు. ఇంకా పోలీస్ అయితే అక్కడ మొత్తం జరిగిందంతా చూస్తూ ఉంటారు. అసలు ఎలా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది, హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ అని చెప్పి అంతా చూస్తూ ఉంటారు. అదే టైంకి పాపం ఏడుస్తూ ఆనంద భైరవి సార్ నేను రోహిత్ వాళ్ళ పిన్నిని అని అంటారు. ఓ అవునా, సారీ మేడం, ఇక్కడ బాడీస్ అన్నీ గుర్తుపట్టలేని విధంగా అయిపోయాయి, బట్ మీకు పోస్ట్మార్టం తర్వాత అన్నీ తెలుస్తాయని చెప్పేసరికి పాపం శరణ్య, దర్శన్ అందరూ చాలా ఏడుస్తూ బాధపడతారు. కరెక్ట్గా అదే టైంకి అసలు ప్రీతి ప్రీతి ఎక్కడ అననేలోపు ప్రీతి ఏమో వెక్కి వెక్కి ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ప్రీతిని హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుసుకొని ఆనంద భైరవి వాళ్ళు ప్రీతి దగ్గరికి వెళ్తారు. ప్రీతి నువ్వేమీ బాధపడద్దు, రోహిత్ రోహిత్కి ఏం కాలేదని ఎందుకో నా మనసు చెప్తుంది, రోహిత్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడని నా మనసు ఎందుకో నాకు చెప్తుంది, కాబట్టి మనం మనం పోరాడదామమ్మా అని ఆనంద భైరవి అంటారు. ఎలా అత్తయ్య గారు, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, బావగారు చనిపోయారని పోలీసులు కూడా చెప్తున్నారు కదా అని అంటుంది శరణ్య. లేదమ్మా శరణ్య, కావాలంటే నా దగ్గర సాక్ష్యం ఉంది అని ఇంకా అలా ఒక జుంకాని చూపిస్తారు. ఒక్కసారిగా అది చూసి ఇది ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది. ఇందాక మనం రెసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ జుంకా పడిపోయింది, ఈ జుంకా ఎవరిదో కాదు, అనన్యది, అనన్యని పట్టుకొని 4 పీకితే ఖచ్చితంగా నిజాలన్నీ బయట పెడుతుంది. అయినా ఆ అనన్య రోహిత్ని కిడ్నాప్ చేసిందని నాకు తెలుసు, కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో దాచి పెట్టిందని కూడా
నాకు తెలుసు అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతుంది. వెంటనే అనన్య, ఇదేంటి, ఎలా తెలిసిపోయింది? అందరి దృష్టిలో రోహిత్ని చంపేసి వాడి బ్రెయిన్ పోయేలా చేసి గతమంతా మర్చిపోయి నాతో నా భర్త సంతోషంగా ఉండేలా చూసుకోవాలని నేను పక్కా ప్లాన్ వేసి రోహిత్ ఒంటరిగా ఉన్నప్పుడు టెంట్ని కాల్చి రోహిత్ని ఎస్కేప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడితే ఈవిడికి నా ప్లాన్ అంతా ఎలా తెలిసిపోయింది, ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడే నేను వెళ్ళి రోహిత్ని తీసుకువస్తానని చెప్పి ఆనందభైరవి శరణ్య వాళ్ళు బయలుదేరుతుంటే, అమ్మో, ఇప్పుడు ఇప్పుడు నా భర్తని వాళ్ళు తీసుకువెళ్ళిపోతే నేను ఎప్పటికీ ఆయనకి దగ్గర అవ్వలేను, ఏం చేయాలి అని పరుగు పరుగున బయలుదేరుతుంది రోహిత్ దగ్గరికి. అనన్య వెళ్ళి చూసేసరికి రోహిత్ అయితే ఇంకా అలా తలకి కట్టుకట్టి అలా నిద్రపోతూ లైక్ స్పృహలో లేకుండా ఉంటాడు. అమ్మయ్య, ఏం కాలేదు కదా, ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చూసేసరికి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనందభైరవి శరణ్య ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది అనన్య. ఏంటే పిల్ల పిచ్చుక అని అనన్య చెంప చెల్లు మనిపిస్తారు ఆనందభైరవి. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది అనన్య. ఏంటే నీ నక్క తెలివితేటలు, నీ కోతి వేషాలు నాకు తెలియదనుకుంటున్నావా? నిన్ను నేను తెలుసుకోలేననుకున్నావా? నీ భర్త ప్రాణాలంటే నీకు ఎక్కువని నాకు తెలుసు. నువ్వు రోహిత్ని ఏమీ చెయ్యవని కూడా నాకు తెలుసు. అత్తయ్య గారు, ఇంకా ఇలాంటి మనిషి రూపంలో ఉన్న రాక్షసితో మీరెందుకు మాట్లాడుతున్నారు? పదండి వెళ్దాం అని ఇంక పోలీసులకు కాల్ చేయబోతుంది. శరణ్య శరణ్య, నీ కాలు పట్టుకుంటాను శరణ్య, నువ్వు నేను నీ అక్కని కదా, చిన్నప్పటి నుండి ఇద్దరం ఎంత ప్రేమగా మెలిగాం, అలాంటి నీ అక్కని నువ్వే అరెస్ట్ చేస్తావా అని అంటుంది. శరణ్య కాళ్ళు పట్టుకొని, అనన్య ఛీ, కాళ్ళొదులు, నువ్వు నా అక్కవేంటే, నువ్వు రాక్షసివి, నీకు నాకు పోలికేంటి, జరుగో అని అంటుంది శరణ్య. అత్తయ్య గారు, ఏదో తెలియక నా భర్తపై ధ్యాసతో కావాలని ఇలా చేశాను. రోహిత్ని నా వైపు తిప్పుకోవాలనుకున్నాను, కానీ చంపేయాలని నేను అనుకోలేదు కదా. నాకు ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వండి. ఆఖరి అవకాశం ఇచ్చి నన్ను మీరు వదిలేయండి. ఈ విషయాన్ని రోహిత్తో, ఆయనతో, అత్తయ్య గారితో చెప్పకండి అని ఏడుస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అనన్య, అత్తయ్య గారు మీరు మాత్రం వీళ్ళని క్షమించకండి. మీరు క్షమిస్తున్న ప్రతిసారి ఇంకా ఇంకా ఈ పిచ్చిది రెచ్చిపోతుంది. కాబట్టి పోలీసుల్ని పిలిపించండి అనేలోపు, అంటే మీరు నా మాట వినరా? సరే అయితే అమ్మ పద, ఎలాగో జైలు జీవితం అనుభవించాం, ఇంత పెద్ద కుటుంబంలో కోడలిగా వచ్చి జైలు జీవితం అనుభవించే కంటే చచ్చిపోవడమే మంచిది, పద ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా ఇద్దరు చచ్చిపోతామని బెదిరిస్తూ ఉంటే ఆనందభైరవి, ఏయ్ ఆపు నీ నాటకాలు. అమ్మా శరణ్య అడుగుతుంది కదా, కాళ్ళు పట్టుకుంది కదా, ఒక్క అవకాశం ఇద్దాం. కానీ ఈసారి కూడా ఇది ఇలాగే దీని బుద్ధి చూపిస్తే మాత్రం అప్పుడు ఇంట్లోండి గెంటేద్దాం. ముందు మనకి రోహిత్ ముఖ్యం. అక్కడ ఎంతసేపు మనం అక్కని దాచిపెట్టలేం. కాబట్టి అక్కకి విషయం తెలిస్తే కంగారు పడుతుంది. ఈ విషయాన్ని వెంటనే మనం అక్కకి చెప్పాలి, పద వెళ్దామని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ లీలావతి పాపం చాలా బాధపడుతూ, రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ప్రీతి ఫోన్ చేస్తుంటే కలవటం లేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని బాధపడుతుంటే అలా ఇంకా ఆనందభైరవి, శరణ్య, దర్శన్ అందరూ కలిసి రోహిత్ని ఇంటికి తీసుకొస్తారు. రోహిత్ని చూసి లీలావతి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పాపం ప్రీతి కూడా రోహిత్ని హక్ చేసుకొని, రోహిత్ నిజంగా నువ్వు ఏమైపోయావోనని నేను ఎంత బాధపడ్డానో తెలుసా, నేను ఎప్పుడు ఇంతలా బాధపడలేదు అని పాపం అనుకుంటే అనన్య మాత్రం వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా ప్రీతి, జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయం అక్కకి తెలీదు, కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, సరేనా, లోపలికి వెళ్ళండి అని వాళ్ళనైతే లోపలికి పంపించేస్తుంది. ఇంకా అలా అనన్య వైపు చూడగానే అనన్య నమస్కారం అని చెప్పి ఏదో యాక్టింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అనన్య అందరికంటే ముందే లేచి ఇంకా తలస్నానం చేసి పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది. ఇదేంటి
ఇంత ఎర్లీగా ఎవరబ్బా లేచారు అని ప్రీతి అలా వచ్చి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రీతి. ఎందుకంటే అనన్య ఇంకా దేవుడి ముందు గంట కొడుతూ హారతిని ఇస్తూ అసలు చాలా చాలా అమాయకంగా అంతా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ప్రీతి నేను చూస్తుంది నిజమేనా అని అనుకుంటుంది. ఇంక అందరి దగ్గరికి హారతి తీసుకొస్తుంది అనన్య. అత్తయ్య గారు హారతి తీసుకోండి, ఇదిగోండి అందరూ హారతి తీసుకోండి అని అందరికీ ఇస్తుంటే దామిని వదినా నువ్వేనా, ఏంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది. నేను మారిపోయాను దామిని, మారిపోయాను, నాకు బుద్ధి వచ్చింది. రోహిత్ ఆయన ఆయన ఎంత మంచివారో, ఆయన లేకపోతే నా జీవితం ఏంటో నాకు తెలిసొచ్చింది. అందుకే నేను ఇవాటి నుండి మారిపోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు ప్రీతిపై నేను ఎంతో ఎంతో కుళ్ళుతో ఈర్ష్యతో రగిలిపోయాను. కానీ ఇప్పుడు ప్రీతి నాకు సొంత అక్క అని అంటుంది అనన్య. ఏంటిది ఇంతలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటుంది ప్రీతి. అక్క ఇన్ని రోజులు నీపై కోప్పడ్డందుకు నన్ను క్షమించక్క. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఆయన ఇద్దరు కలిసి ఉండడమే నాకు కావాలి. త్వరలో మీరు ఒక బాబునో పాపనో ఇస్తే నేను ఎత్తుకుంటాను. పిన్నిగా వాడిని ఆలించి లాలించి నేను కంటికి రెప్పలా చూసుకుంటానక్క, చూసుకుంటాను ప్రీతి అక్క అని అనన్య తన ఓవర్ యాక్టింగ్ని మొదలు పెడుతుంది. ఇంక వెంటనే ఆనందభైరవి ఇది ఇంత యాక్టింగ్ చేస్తుందేంటి అని అనుకునేసరికి అత్తయ్య గారు మీరైనా చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. లీలావతి నువ్వు మారిపోయావంటే మాకంతకు మించి కావాల్సిందేముంది, ఇప్పుడు హ్యాపీగా ఉంది. సరే అందరం రండి భోజనం చేద్దాం, టిఫిన్ చేద్దాం అనేసరికి నేనే అందరికీ టిఫిన్ చేసి పెట్టాను అని ఇంకా శరణ్యలాగా చాలా హ్యాపీగా ఉంటూ అందరి దగ్గర తన నటనని చూపిస్తుంది అనన్య. ఇది ఇలా ఉండగా దామిని ఇంకా అలా సీఎం తన పెళ్లి చూపులకి లైక్ సీఎం గారి పెళ్ళికి అన్ని షాపింగ్కి అన్ని పనులు చూసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా లీలావతి ఆనంద నువ్వురా చూడు, ఎలాగో మన ఇద్దరి టెక్స్టైల్స్ ఒకటే కాబట్టి నువ్వేమో పెళ్ళికి సంబంధించిన చీరలన్నీ చూడు, దామిని ఏమో రిసెప్షన్కి హల్దీ ఫంక్షన్కి సంబంధించిన శారీస్ అన్నిటినీ చూస్తుంది, సరేనా అని అంటారు లీలావతి. అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చింది నాకు కదా, వాళ్ళంటప్పుడు నేను కదా, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంది. నీకు చెప్పాను కదా ఆ రోజు ఏం జరిగిందో, నీకు ఆనంద లైఫ్ ఇచ్చింది, అలాంటప్పుడు ఎవరి రుణాన్ని మనం ఉంచుకోకూడదు కాబట్టే చెప్తున్నాను. ఈ విషయంలో నా మాట నువ్వు వినాల్సిందే, అమ్మగా ఇది నా తీర్పు అని అంటారు. సరే అమ్మా నీ ఇష్టం, పిన్నినే పెళ్లి పనులు చూసుకోమని చెప్పు, రిసెప్షన్కి హల్దీకి నేను సెలెక్ట్ చేస్తానని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోయి ఎంత అనుకున్నా ఏం లాభం, మా అమ్మ ఈవిడ మాటలు వినటం లేదే, ఈవిన్నే ఎక్కువ నెత్తికెక్కించుకుంటుంది, ఇదంతా ఎలా అయినా తీసేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది దామిని. ఇంకలా సీఎం కూతురి పెళ్లి పనుల్లో శారీస్ డిజైన్ చేయడంలో, సెలెక్ట్ చేయడంలో, వ్యూ చేయడంలో మునిగిపోతారు ఆనందభైరవి అండ్ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.